అందరికీ ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. అందరికీ తెలిసిందే కదా, ఉగాది అంటేనే మన తెలుగు సంవత్సరం మొదలవుతుంది అనేసి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు కదా. అవునండి, ఉగాది వ్లాగ్ అనమాట. ఇంకా ఉగాది అనగానే పండగ అనగానే మనం ఇంకా తెల్లవారుజామునే లేసేసి పనులన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను నైటే ముగ్గు అయితే వేసేసుకున్నాను. అలానే గడపలు కూడా పూజించుకున్నాను అనమాట. అయినా కూడా తెల్లవారుజామున లేచిన తర్వాత ముగ్గు వేసిన సైడ్లంతా నేను మళ్ళీ చిమ్ముతూ ఉంటానన్నమాట. ఇల్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మీకైతే చూపిస్తున్నాను ఎలా ముగ్గు వేశాను ఏంటి అనేసి. ఇలా అయితే నేను గడపలు కూడా అలంకరించేసుకున్నాను. పూలతో మాల అయితే కట్టాను. అలాగే మామిడాకులు కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇంక ఇక్కడ దేవుడి గది స్టార్టింగ్ ఇదే అనమాట. ఇక్కడ కూడా నేను గడపలు పూజించి పువ్వులతో మాల అయితే కట్టి పెట్టేశాను. ఇంకా వంటింటి దగ్గర మాకు కొంచెం అక్కడ వాటర్ వస్తూ ఉంటాయి, పూజించిన పోతూ ఉంటుందని నేను సైడ్లో మాత్రమే పూజించాను. అలానే రోలు కూడా పూజించాను. నా లాస్ట్ వెనక ఉండే డోర్ దగ్గర కూడా అనమాట పూజించేసి ముగ్గు కూడా వేశాను. అందరికీ తెలిసిందే, నా ప్రతి ఫెస్టివల్ వ్లాగ్లో మీరు చూస్తూనే ఉంటారు. ఇంకా పొయ్యి దగ్గర కూడా పూజ చేసుకున్నాను అనమాట. అగ్నిదేవుడికి కూడా పూజించాలి కాబట్టి ఇట్లా పొయ్యికి కూడా మేము బొట్లు అవి పెట్టుకుంటూ పూజిస్తూ ఉంటాం. ఇంకా దేవుడి దగ్గర స్టార్ట్ చేద్దాం పూజ అని చెప్పేసి చూపిస్తున్నాను. ముందే నైటే నేను ఇవన్నీ దేవుడి సామాగ్రి మొత్తం కడిగేసి పెట్టుకొని అలానే బొట్లు కూడా పెట్టుకున్నాను. చాలామందికి తెలీదు, అలా దీపారాధన చేసే వస్తువులకి కూడా మనం బొట్లు అయితే పెట్టాలి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మెయిన్ ఉగాది అనగానే అందరికీ తెలిసిందే కదా, ఇంకా ప్రసాదం, మెయిన్ ప్రసాదం ఉగాది పచ్చడి. కానీ వాటితో పాటు వేరే ప్రసాదాలు కూడా పెడుతూ ఉంటాను నేను. ముందైతే కొంచెం పెసరపప్పు నానబెట్టి పెట్టుకుంటాను. ముందు ఒక 3 టైమ్స్ అవి క్లీన్ చేసేసి తర్వాత కొంచెం వాటర్ పోసి నానబెట్టేసుకుంటాను అనమాట. ఒక 1 అవర్ అలా నానిన పెసరపప్పు కదా, త్వరగానే అయిపోతుంది. ఇంకా నేను పానకం కూడా పెడతాను అనమాట. పానకంకి బెల్లం కొంచెం పొడి చేసి పెడదామని చెప్పేసి దంచుతూ ఉన్నాను. కొంచెం అలా మెత్తగా దంచిన తర్వాత ఆ బెల్లంని పాకం అంటే నీళ్ళల్లో వేసి, అంటే కొంచెం కరగాలి కాబట్టి ఇది వచ్చి పాకానికి, అది వచ్చేసి మనం ఉగాది పచ్చళ్ళలో వేయడానికి కరుగుతుందని కొంచెం వాటర్లో వేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం అయితే మా అమ్మ కూడా ఉండింది, కొంచెం మా అమ్మ కూడా నాకు హెల్ప్గా ఉండేది. ఇప్పుడు చూసారా, ఈ పాకంలోకి యాలకుల పొడి, మిరియాల పొడి కావాలి. అలానే ఆ మిరియాల పొడి మనకి ఉగాది పచ్చళ్ళలో కూడా కావాలి కాబట్టి ఇలా దంచి కొంచెం ముందు యాలకులు దంచి వేశాను. అలానే మిరియాలు కొంచెం దంచి ఇందులో కొంచెం వేసి పక్కన కొంచెం తీసి పెడుతున్నాను అనమాట ఉగాది పచ్చడికి. చూసారు కదా, ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఉగాది పచ్చడికి ఎలా చేయాలో చూసేద్దాం. కొంచెం చింతపండు అయితే నానబెడుతున్నాను. అంటే మేము ఇద్దరమే ఉంటాం కదా, మాకు ఎక్కువ అవసరం లేదు. మా వారైతే అసలు ఇష్టంగా తినరు. నేనేదో బలవంతం చేస్తే ఒక్క స్పూన్ తీసుకుంటారు. సో అందుకే కొంచెమే చేస్తున్నాను నేను. చాలామంది అయితే కుండలో కూడా చేసుకుంటూ ఉంటారు చాలా ఎక్కువగా. మేమైతే కొంచెమే చేస్తూ ఉంటాను ఇలాగా. ఇంకా మామిడికాయ అదేనండి, మన రుచుల్లో ఒక రుచి ఏంటి, వగరుకి మనం మామిడికాయ అయితే వేస్తూ ఉంటాం కాబట్టి పీల్ చేస్తూ ఉన్నాను. కొంచెం అయితే తీసుకొని కట్ చేసి పక్కన పెడుతున్నాను. ముందైతే పెసరపప్పులో కూడా మేము మామిడికాయ ముక్కలు అయితే వేస్తూ ఉంటాం. కొంచెం ఉప్పు వేసేసి కొంచెం మామిడికాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెడుతున్నాను అనమాట. ఇది ఒక ప్రసాదంగా అయితే పక్కన పెడుతూ ఉన్నాను. నెక్స్ట్ మనం ఇంకా ఉగాది పచ్చడి అయితే ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి, చింతపండు గట్టిగా కొంచెం నీళ్లు పోసి పెట్టాము కదా, కొంచెం గట్టిగా మెత్తగా చేసుకోవాలి ఆ చింతపండు అంతా. చేసిన తర్వాత ఆ పలుకులన్నీ పక్కన పడేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం నేను కరగాలని చెప్పి వాటర్లో పోసున్నాను కదా, అవి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి గడ్డలు కూడా వస్తుంటే కొంచెం, అందుకని. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి, కారం కోసం అనమాట. నేను కారం వేయను, నేనైతే మిరియాల పొడే వేస్తూ ఉంటాను. కొంచెం కల్లుప్పు, అదేనండి రాళ్ళుప్పు అయితే లైట్గా వేస్తున్నా, కొంచెమే కాబట్టి. వేప పూత కూడా, వేప పూతను పువ్వులాగా ఉంటుంది కదా, అవే వేసుకోవాలి. చిన్న కాయలా ఉంటుంది అదైతే వేయొద్దు, చాలా చేదు వస్తుంది. ఇంకా వగరు కోసం మామిడికాయ ముక్కలు. ఇలా 6 రుచులు కలిసిన మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ 6 రుచులు కలిగిన మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కనైతే పెట్టేసుకుందాం. నేను బెల్లం పానకం కూడా చేస్తున్నాను కదా! ఆ పానకంకి కూడా నేను ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో యాలకుల పొడి, మిరియాల పొడి వేసేసున్నాను. స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాననమాట. అలానే ఈరోజు ఇంకొక ప్రసాదం అయితే నేను చేస్తున్నా. చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నాను. సో, మీకు కూడా చూపిద్దామని చెప్పేసే చేస్తున్నా. అదేనండి పంచామృతం. ఈ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ముందు బనానానైతే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. బనానా, యాపిల్, ద్రాక్ష ఇవి మాత్రమే వేస్తున్నాను. అంటే నేను దానిమ్మకాయలు ఇవన్నీ నేను తీసుకురాలేదు. ఇవి మాత్రమే వేస్తూ ఉన్నా. అలానే యాపిల్ కూడా కట్ చేసి ఒకటి మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే ద్రాక్ష కూడా అనమాట. బేసిక్గా నాకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు పంచామృతం, కానీ ఇప్పుడైతే ఇష్టంగా చేసుకుంటున్నాను. ఇందులోకి ఫస్ట్ మనం కొంచెం పెరుగైతే తీసుకుందాం. ఇందులోకి తగినంత షుగర్ తీసుకోవాలి. అంటే నేను 2½ స్పూన్ అలా తీసుకున్నాను. అంటే మీ తీపికి మీరు తీసుకునే క్వాంటిటీకి బట్టే ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పెరుగు చక్కెర బాగా కలిసిపోవాలన్నమాట. తర్వాత పచ్చి పాలండి, అంటే కాయకుండా పక్కన పెట్టుంటాం కదా, ఆ కాచకుండా ఉండే పాలను పోసుకోవాలి. ఇవి కూడా పోసి కొంచెం కలుపుకున్న తర్వాత ఇంకా ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం. అలానే కొంచెం తేనె, ఆల్రెడీ షుగర్ వేసున్నాం, తేనె కూడా కొంచెం చూసి వేసుకోవాలి. అలానే కొంచెం నెయ్యి, కాచిన నెయ్యి అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడు ఆ ద్రాక్ష, యాపిల్, బనానా ఇవన్నీ వేసేస్తున్నాను. అంటే ఫ్రూట్స్ కొంచెం బాగా తగులుతూ ఉంటే నోటికి బాగుంటుందని కొంచెం క్వాంటిటీ ఎక్కువే వేస్తున్నాను అనమాట. ఇంతేనండి. దీన్ని కొంచెం బాగా కలిపి పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా పంచామృతం కూడా రెడీ అయిపోయింది. పూజ అయితే చేసేసుకుందాం. ఇవన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను కాబట్టి కరెక్ట్గా ఇది నేను శివలింగం పెట్టుకొని సంవత్సరం అయ్యిందండి. అదే లాస్ట్ ఇయర్ ఉగాది రోజే నేను శివలింగం పెట్టుకొని పూజ చేస్తున్నానని చెప్పాను. మీరు లాస్ట్ వీడియో చూసుంటే తెలుస్తుంది. చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూసేయండి. స్వామివారికి అభిషేకం అయితే చేసేసాను. ఇంకా దీపారాజనకైతే అన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నా. లాస్ట్ టైం అయితే నాకు అమ్మ ఉండింది, చాలా హెల్ప్గా ఉండింది పని అన్నిటికీ నాకు. బట్ ఈ ఇయర్ నేను ఒక్కదాన్నే అయ్యాను అనమాట. నేను మా వారు తప్పితే ఎవరు లేరు. నాకు ఉగాది అంటేనే ఎందుకో కొంచెం కలిసి రాదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇదే మాట నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. కానీ లాస్ట్ ఇయర్ అయితే చాలా హ్యాపీగా గడిచింది. అసలు ఉగాది ఎంత బాగా గడిచిందంటే హ్యాపీగా ఇంట్లో పూజలు చేసుకున్నాం, బయటికి వెళ్ళాము, అన్నీ చేసామన్నమాట. ఈ ఇయర్ బయటికి వెళ్ళలేదు, బట్ పర్లేదు, ఈ ఇయర్ బాగానే ఉండింది. నాకేమీ అంటే ఏమీ జరగలేదు, హ్యాపీగానే ఉన్నానని అయితే చెప్తాను. ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేస్తున్నాను. స్వామివారిని అభిషేకం చేసాం కదా, ఆ నీళ్ళ నుంచి తీసి స్వామికి గంధంతో బొట్టు పెడుతూ ఉన్నాను. స్వామివారి అంటే శివలింగం పాలవట్టం ఎప్పుడైనా ఉత్తరం వైపు మాత్రమే ఉండాలి. ఇది లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఉగాది పచ్చడి అంటే అందరికీ తెలిసిందే కదండి. 6 రుచులు కలిగింది. 6 రుచులు ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. అలానే మన జీవితంలో కూడా ఆనందం, సుఖం, దుఃఖం, కష్టం, సంతోషం, ఆవేశం ఇవన్నీ కూడా అలానే 6 రుచుల్లాగా అనమాట. ఇవన్నీ కలిపినట్టే మన జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకొని తింటూ ఉంటాం. చాలామందికి అలవాటు ఉండదు. దయచేసి కొంచెమైనా సరే తీసుకోండి. చాలా అంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈ 6 రుచులు ఒకే దాంట్లో కలిగింది ఎక్కడ దేంట్లోనూ ఉండదని అయితే చెప్పొచ్చు. సో, అందుకే ఇది ఖచ్చితంగా మనం టేస్ట్ చేయాలి. ఆ రోజు కొంచెమైనా తీసుకోవాలి అని అంటారు. కొంతమంది అయితే గ్లాస్లో పోసుకొని మరీ తాగుతూ ఉంటారండి. మేమైతే ఎప్పుడు కొంచెమే చేసుకుంటూ ఉంటాను. అది కూడా నేనే తింటూ ఉంటాను. మా వారు ఎక్కువ తీసుకోరు, కొంచెమే తాగుతారు అవి. అందుకే నేను కొంచెమే చేస్తూ ఉంటా.
ఇలా అనమాట మన ఉగాదికి ఉన్న స్పెషల్ అనమాట. ఉగాది అంటేనే మన తెలుగు సంవత్సరం స్టార్ట్ అవుతుంది అని. చాలామంది అడగచ్చు న్యూ ఇయర్ కదా మనకి స్టార్టింగ్ అని. అది బ్రిటిష్ వాళ్ళ ఉన్నప్పుడు మనకి ఇంగ్లీష్ వాళ్ళ న్యూ ఇయర్ అది. మనది కాదు. మనది ఉగాది మాత్రమే. మనకొచ్చే సాంప్రదాయ ప్రకారంగా వచ్చే ఉగాది కొత్త సంవత్సరం అన్నమాట. ఇంకా నేను స్వామివారికి అలంకరించేసుకున్నాను పూలతోటి. లాస్ట్ ఇయర్ కూడా మా వారు టెంకాయ కొట్టినప్పుడు పువ్వు వచ్చింది. ఇప్పుడు పువ్వు స్టార్ట్ అవుతుంది. మీరు పువ్వు అనుకోరని నేను కొంచెం తీసి మరీ చూపించాను గిల్లి వెనక. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసి అయిపోయిందనమాట. కానీ నాకు అక్కడ అంతా క్లీన్గా లేకపోతే కొంచెం బాగోదని నేను అంతా క్లీన్ చేస్తూ ఉన్నా. ఇంకా పూజ అయితే అయిపోయింది. బయటికి ఎక్కడికి వెళ్ళలేదు మేమైతే అస్సలు. ఎందుకంటే మా వారికి ఆఫీస్ ఉంది. ఈరోజు కూడా ఉన్నింది. బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకే మేము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇలా ఉగాది అయితే ఈ సంవత్సరం కూడా పర్లేదు గడిచింది ఇలానే. మీరు ఎలా చేసుకున్నారు? ఉగాది పచ్చడి చేసుకున్నారా? తిన్నారా లేదా? కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. అలానే నాకైతే పర్లేదు బాగానే గడిచింది అనిపిస్తుంది. అందరూ ఉగాది పచ్చడి తీసుకోండి ఎవరైనా తీసుకోలేదు అంటే. ఇంకా నేను ఏమేమి ప్రసాదాలు పెట్టానో చూపిస్తూ ఉన్నా. ఒకటి ఉగాది పచ్చడి, పంచామృతం, అలానే వడపప్పు, పానకం, అలానే టెంకాయ కొట్టాను అదొకటి, టెంకాయ నీళ్ళు, అలానే ఫ్రూట్స్ కూడా పెట్టాను అన్నమాట. యాపిల్, ద్రాక్ష, బనానా ఇవి కూడా పెట్టాను. మొత్తం కలిపి ఒక 9 అయినట్టున్నాయి. ఇలా అయితే నా పూజ స్టార్ట్ చేసేసాను. అయిపోయిందన్నమాట. పూజ టైమింగ్స్ అందరికీ తెలిసిందే. పొద్దున అంటే తెల్లవారుజామున 5:30 నుంచి 7:30 దాకా, మళ్ళీ 9 నుంచి 11 గంటల వరకు అయితే పూజ చేసుకునే టైం బాగుంది అని చెప్పేసి తెలిసింది. సో నేను కూడా అలానే చేసుకున్నాను. ఇంకా ఈ ఉగాది పచ్చడి అందరు తీసుకున్నారని అనుకుంటున్నా. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? అలా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి. ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హ్యాపీ ఉగాది.